హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు నువ్వు ఆవకాయ పచ్చడి అన్నమాట. దానికోసము నేనైతే ఒక 4 మామిడికాయలు కట్ చేసుకున్నా. ఈ విధంగా ఈ మామిడికాయలను ఇంట్లో కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో ఇస్తాను, చూడండి, ఒకసారి లింక్ ఇస్తాను. ఈ ఆవకాయ పచ్చడి కోసము కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎల్లిపాయలు ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇందులోకి. అలాగే నువ్వులు వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారినాక మెల్లిమెల్లిగా వేస్తూ బంద్ చేస్తూ చేసుకుంటే ఇలా పొడి వస్తుంది అనమాట. ఇది ఉప్పు ఎండబెట్టుకొని చల్లారినాక సన్న పౌడర్లా చేసుకున్న ఇది ఆవాలు వేయించి పొడి చేసుకున్న ఆవపిండి. ఇది జీలకర్ర మెంతులు వేయించి చల్లారక పొడి చేసుకున్నది. ఇది పల్లి నూనె. కాయ చల్లార్చిన తర్వాత నేను పోపు అనేది వేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ఆయిల్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలలో ఇలా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని మంచి తడి లేకుండా తూర్చుకోవాలి. ఇందులోకి ఎల్లిపాయలకు కొలత అనేది ఏమి ఉండదు, మనం ఎన్ని తినగలిగితే అన్ని వేసుకోవచ్చు. ఇది జీలకర్ర మెంతుల పిండి. ఈ ముక్కలకి నాకు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పిండి అయితే పట్టింది. ఆవపిండి 4 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. నువ్వు పిండి అయితే ఈ ముక్కలకు నేను 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నా. కొంచెం నువ్వులు ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు, టేస్ట్ అనేది బాగుంటుంది, గ్రేవీ అనేది కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఉప్పు మీకు మీ ఇంట్లో ఎంత తినగలిగితే అంత ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చేయితోటే కలుపుకోవాలి. చూడండి, ఇలా ముక్కలకు అన్నిటి పట్టించుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఆయిల్ ముక్కలు అనేది కలిసే విధంగా మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ పాటు ఇలానే ఉంచి మనము మళ్ళీ ఒకసారి కలిపి సీసాలో కానీ డబ్బాలో కానీ ఎత్తుకోవాలి.